అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ భారత్ పాకిస్తాన్ దాడులతో ప్రపంచవ్యాప్తంగా మార్మోగిన పేరిది. ఒక రకంగా రెండు దేశాల మధ్య ఆధిపత్యంలో వ్యత్యాసం కూడా ఇదే. S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఉంది కాబట్టి పాకిస్తాన్ మిసైల్ భారత్ మట్టిని టచ్ కూడా చేయలేకపోయింది. అలాంటి పవర్ఫుల్ వ్యవస్థ శత్రువు చేతికి చిక్కితే త్వరలో అదే జరగబోతుంది. అవును, భారత్ పై ప్రతీకారంతో రగులుతున్న టర్కీ పాకిస్తాన్ కు S-400 ఇచ్చేందుకు ఎత్తులకు పై ఎత్తులు వేస్తోంది. ఇంతకు భారత్ లక్ష్యంగా అంకారా ఆడుతున్న డేంజరస్ గేమ్ ఏంటి? దీనికి మోడీ సర్కార్ ఎలా చెక్ పెట్టబోతుంది? టాప్ స్టోరీలో చూద్దాం. భారత్తో యుద్ధంలో ఘోరంగా ఓడిన తర్వాత పాకిస్తాన్ కన్ను S-400లపై పడింది. కానీ భారత మిత్రదేశం రష్యా వాటిని తనకు విక్రయించదని ఇస్లామాబాద్కు తెలుసు. ఇక్కడే వ్యూహం మార్చింది. S-400 ప్రపంచంలో 4 దేశాల దగ్గర మాత్రమే ఉంది. ఆ 4 దేశాలు రష్యా, చైనా, భారత్, టర్కీ. రష్యా వీటిని పాకిస్తాన్కు విక్రయించదు. చైనా ఆ సాహసం చేయదు. ఇక మిగిలింది భారత్తో యుద్ధంలో డ్రోన్లు ఇచ్చి ఎంకరేజ్ చేసిన టర్కీ. ఈ దేశం నుంచే S-400లను పొందాలని ప్లాన్ చేసింది పాకిస్తాన్. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఆ పని చేయడానికి అంకారా కూడా సిద్ధపడడం. అందుకు మారుతున్న ప్రపంచ భౌగోళిక రాజకీయాలే కారణం. భారత్తో యుద్ధం వేళ పాకిస్తాన్కు డ్రోన్ల సరఫరా చేయడాన్ని మోడీ సర్కార్ సీరియస్ గా తీసుకుంది. వెంటనే వ్యూహం మార్చి టర్కీ శత్రువుకు దగ్గరవడం మొదలుపెట్టింది. అజర్బైజాన్ ఆర్మేనియా వివాదంలో ఆర్మేనియాకు అండగా నిలుస్తోంది. టర్కీ శత్రు దేశాలు గ్రీస్తో పాటు ఆర్మేనియాకు ఆయుధాల విక్రయానికి సిద్ధపడింది. ఇటీవల టర్కీకి మరో శత్రు దేశమైన సైప్రస్ కూడా దగ్గరవుతూ అంకారాకు గట్టి హెచ్చరికలు పంపించింది. సైప్రస్ గ్రీస్తో దౌత్య, సైనిక భాగస్వామ్యాలు పెంచుకుంటూ అంకారా అంతు చూడడానికి సిద్ధమని తేల్చి చెప్పింది. ఈ పరిణామాలు సాధారణంగానే అంకారాను ఇస్లామాబాద్కు దగ్గర చేస్తున్నాయి. ఏ క్రమంలోనే తన దగ్గరున్న S-400లను పాకిస్తాన్కు ఇచ్చేందుకు ఎర్డోగన్ సర్కార్ ఎత్తులేయడం స్టార్ట్ చేసింది. ఈ వాదనను స్వయంగా టర్కీ మాజీ మంత్రి కావిడ్ కాగ్లర్ చేశారు. ఇలా చేయడం వల్ల రష్యాతో ఉన్న స్నేహం చెడిపోతుంది కదా అంటారా? అసలు ట్విస్ట్ అక్కడే ఉంది. టర్కీ 2017 రష్యా నుంచి S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కొనుగోలు చేసింది. $2.5 బిలియన్ ఈ డీల్ నాటో సభ్యదేశమైన టర్కీ, అమెరికా మధ్య తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. S-400 రక్షణ వ్యవస్థలు అమెరికన్ F-35 యుద్ధ విమానాల స్టెల్త్ సామర్థ్యాలకు ముప్పుగా మారడమే దీనికి కారణం. F-35 యుద్ధ విమానాల టెక్నాలజీని S-400 సాయంతో డీకోడ్ చేయొచ్చు. అందుకే 2019లో టర్కీని అమెరికా F-35 కార్యక్రమం నుంచి తొలగించింది. నిజానికి రష్యా నుంచి S-400లను కొనడం అయితే చేసింది, కానీ వాటిని టర్కీ యాక్టివేట్ చేయలేదు. నాటో అమెరికాతో సంబంధాలను మెరుగుపరచుకోవడానికి S-400 వ్యవస్థలను ఉపయోగించుకోవచ్చని వార్తలొచ్చాయి. ఈ నేపథ్యంలో వాటిని పాక్కు అప్పగించబోతున్నట్లు చర్చ నడుస్తోంది. జులై నెల ముగిసే నాటికి S-400 బదిలీ ఉంటుందనేది ఆ నివేదికలోని సారాంశం. పైగా స్టీల్ డోమ్ పేరిట సొంతంగా వాయు రక్షణ వ్యవస్థను అభివృద్ధి చేస్తోంది. స్టీల్ డోమ్ పూర్తిగా దేశీయంగా ఉంటుంది. ఈ వ్యవస్థలో రష్యన్ S-400 చేర్చబడిందని టర్కీ స్పష్టం చేసింది. ఇక్కడే పాకిస్తాన్కు S-400 బదిలీపై అనుమానాలు మొదలయ్యాయి. అయితే అది అంత ఈజీ కాదు. టర్కీ రష్యాతో చేసుకున్న ఒప్పందం ప్రకారం S-400 రక్షణ వ్యవస్థలను 3వ దేశానికి బదిలీ చేయడానికి లేదంటే విక్రయించడానికి మాస్కో అనుమతి అవసరం. వివరంగా చెప్పాలంటే ఎర్డోగన్ ప్రభుత్వం S-400 వ్యవస్థలను ఇస్లామాబాద్కు ఇవ్వాలంటే దానికి రష్యా ఓకే చెప్పాలి. లేని పక్షంలో వాటిని పాకిస్తాన్కు ఇవ్వడం కుదరదు. కానీ అమెరికా F-35 కార్యక్రమంలో చేరాలని టర్కీ డిసైడ్ అయితే ఖచ్చితంగా S-400లను వదిలించుకోవాలి. లేకపోతే అమెరికా ఒప్పుకోదు. సింపుల్ గా చెప్పాలంటే అమెరికా రష్యాతో ఏదో ఒక దేశంతోనే అంకారా బంధం కొనసాగించగలదు. ప్రస్తుతం పరిణామాలు చూస్తుంటే F-35 కార్యక్రమంలో చేరడానికి అవసరమైతే రష్యాను పక్కన పెట్టడానికి కూడా ఎర్డోగన్ సర్కార్ సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తోంది. అదే జరిగితే పాకిస్తాన్కు S-400 ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థల బదిలీ అసలు విషయమే కాదు. ఇదంతా జరగడానికి పెద్దగా సమయం కూడా పట్టదు. ఇలా జరిగితే భారత్ భద్రతకు కష్టాలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయని రక్షణ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మరి ఈ వ్యవహారంలో మోడీ సర్కార్ ఎలా ముందుకెళ్లబోతుంది?
చేతికి S-400 వ్యవస్థలు చిక్కితే భారత్ భద్రతకు కష్టాలు ఎదురయ్యే ప్రమాదం ఉంది. ఆపరేషన్ సింధూర్ తరహా మిషన్లు సక్సెస్ అవ్వడానికి అవకాశాలు తక్కువగా ఉంటాయి. రెండు దేశాల మధ్య యుద్ధం జరిగితే అది చాలా భీకరంగా ఉంటుంది. అయితే ఈ పరిస్థితులు రానివ్వకుండా చూసేందుకు రష్యా ప్రయత్నాలు చేస్తోంది. తనను కాదని S-400 వ్యవస్థలను టర్కీ పాకిస్తాన్కు ఇస్తే పుతిన్ చూస్తూ ఊరుకోరు. పైగా అమెరికాతో స్నేహం కోసం తనను పక్కన పెట్టడాన్ని అస్సలు యాక్సెప్ట్ చేయరు. కాబట్టి అంకారాపై ఖచ్చితంగా ఒత్తిడి పెంచుతారు. అయినా మాట వినకపోతే ప్రపంచంలోనే పవర్ఫుల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ను తయారు చేసిన రష్యాకు వాటిని విచ్ఛిన్నం చేయడమూ తెలుసు. అదే కుదరకపోతే భారత్కు మద్దతుగా యుద్ధంలోకి దిగడమూ తెలుసు. కాబట్టి ఈ విషయంలో మనం ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.